హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. మేమైతే బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారనేసి కామెంట్ ద్వారా అయితే షేర్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే హెల్తీ వరల్డ్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ టు డిన్నర్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈరోజు నేను చేసిన రెసిపీస్ అన్ని వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా హెల్ప్ అవుతాయి. ఇంకా తర్వాత ఇప్పుడైతే మనం మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాం కదా. సో నా మెయింటెనెన్స్ డైట్లో నేను ఎట్లాంటి టిప్స్ ఫాలో అవుతున్నా, ఎట్లాంటి ఫుడ్ రెసిపీస్ తీసుకుంటానా, సో నా ఎక్సర్సైజెస్ ఎలా చేస్తా ఉన్నాను, ప్రెసెంట్ ఎంత వెయిట్ ఉన్నాను అనేసి అయితే ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతాయి ఈ వీడియోస్ అంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకొని. ఇదిగోండి, ఇంకా ఈరోజు అయితే మండే మార్నింగ్ బ్లాగ్ అనమాట. మండే అంటే తెలుసు కదండి, ఇంకా బిజీ హడావిడి, పిల్లలకి స్కూల్, ఈ హస్బెండ్ లంచ్ బాక్సులు చేసేది, ఇంకా హడావిడిగా ఉంటాము ప్రతి ఒక్కరు. ఇట్లా పిల్లలు ఉండే వాళ్ళకైతే అది కామన్ అనమాట. మార్నింగ్ లేవగానే అదే ఉంటుంది రొటీన్ అయితే. ఇంకా ఇక్కడైతే ఈరోజు సాంబారు చేస్తూ ఉన్నాను. స్టాక్ కుకింగ్ అయితే స్టీమర్లోకి బ్యాళ్ళు, రైసు, వెజిటేబుల్స్, మా హస్బెండ్ లంచ్ బాక్స్కి రైసు అన్నీ పెట్టేసినాను అనమాట. ఇంకొక పొయ్యి మీద అయితే డిటాక్సిటింగ్కి జీలకర్ర, ఇంకా దాల్చిన చెక్క, కొద్దిగా వాటర్ వేసి అయితే అది బాయిలింగ్ పెట్టేస్తాను. ఒక 2-3 నిమిషాలు ఎట్లా మరిగితే సరిపోతుంది టస్టింగ్ అయితే. ఇంకా అంత లోపలే ఇంకా నిన్ననే నైటే నేను దోశకి, ఇడ్లీకి అయ్యేటట్లా బ్యాటర్ రెడీ చేసి పెట్టేసింది. ఇంకా ఈజీ అయిపోయింది అనమాట నాకు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచించే పని లేకుండా. ఇంకా మా పిల్లలకు కూడా ఇడ్లీ అంటే చాలా ఇష్టం. మనకి ఇంకా త్వరగా కూడా అయిపోతుంది అనమాట మార్నింగ్, ఎక్కువ హడావిడి లేకుండా అయితే. ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేసాను. ఇంకా ఇడైతే డీటాస్టింగ్ కూడాను మరిగిపోయింది అనమాట. ఇప్పుడైతే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అనుకోండి 6 kgs వెయిట్ లాస్ అయిపోయి నేను అనుకోండి టార్గెట్కి అయితే రీచ్ అయిపోయినాను కదా. సో ఇప్పుడైతే ఇంకా నా మెయింటెనెన్స్ డైట్ అనమాట. సో మెయింటెనెన్స్ డైట్లో కూడా డీటాస్టింగ్ తీసుకోవచ్చా అని మీకు ఎవరికైనా డౌట్ ఉండొచ్చు. నేను వెయిట్ లాస్ డైట్ చేయకపోయినా మా మార్నింగ్ మాత్రం మా హస్బెండ్కి నాకి ఫస్ట్ డే స్టార్ట్ అయ్యేది డీటాక్సిటింగ్ అనమాట. సో మన లాంగ్ వీడియోస్ కావాలంటే చూడండి, ఒక 1 year 2 years బ్యాక్ వీడియోస్ కూడా. సో డీటాక్సిటింగ్తోనే మా డే అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా ఉదయాన్నే తీసుకుంటే మనకి గ్యాస్ట్రిక్, బ్లోటింగ్ సమస్యలు లేకుండా రోజంతా బాడీ తేలిగ్గా అనిపిస్తుందండి. సో ఎనర్జెటిక్గా కూడా ఉంటుందన్నమాట. బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నిటిని కూడా బయటికి పంపించేస్తుంది యూరిన్ ద్వారా. ఈ విధంగా మార్నింగ్ తీసుకుంటే ఖచ్చితంగా కాఫీ టీ బదులు మార్నింగ్ మాత్రము డీటాక్సిటింగ్తోనే డే అయితే స్టార్ట్ చేయండి. మనకి నార్మల్గా కిచెన్లో దొరికేవి అనమాట. జీలకర్ర కానీ, సోంపు, మెంతులు, దాల్చిన చెక్క, ఇలాంటి మనకి కిచెన్లో మనకు వంటకి యూజ్ చేసేవే అండి. సో దీనికోసం ఎక్కువ కొనాల్సిన అవసరం లేదు. ఏముంటే దాంతో డీటాక్సిటింగ్తో అయితే డే అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇంకా ఇడ్లీకి పెట్టిండు కదా, ఇడ్లీ సాంబారు అయిపోయింది. ఇంకా వీళ్ళ బ్రేక్ఫాస్ట్లు తినేసి ఇంకా మా రిషి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడైతే మా జెస్సీ కూడా వెళ్తూ ఉంది. సో మా జెస్సీ అయితే ఇంకా ఫీవర్ అంతా తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. సేమ్ ఎనర్జీ లెవెల్స్, సేమ్ అల్లరి స్టార్ట్ అయిపోయింది అనమాట మా ఇంట్లో అయితే. చాలా మంది అడిగారు ఎలా ఉంది జెస్సీ, ఆరోగ్యము బాగుందా అనేసి. అడిగిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, పేరు పేరున. సో ఇప్పుడైతే జెస్సీ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది అనమాట. ఇంకా ఈ రోజు నుంచి స్కూల్కి కూడా పంపించేసాము. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత ఇదిగోండి ఇంకా నా ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మెయింటెనెన్స్ డైట్లో కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చా అని చాలామంది అనుకుంటా అంటారు. సో డైలీ చేయాలా ఎక్సర్సైజెస్ అనేసి. సో నేనైతే ఇప్పుడు డైలీ అయితే చేయట్లేదు. ఎక్సర్సైజెస్ 2 days once చేస్తున్నాను అనమాట. ఒకరోజు వాకింగ్ చేస్తా ఉన్నా, ఒకరోజు అయితే ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నా, ఇట్లా చేస్తానండి. సో మనకి మెయింటెనెన్స్ డైట్లో అట్లీస్ట్ 4 to 5 days ఎక్సర్సైజ్ పెట్టుకోవాలి. మిగతా రోజుల్లో వాకింగ్ చేయాలి. ఈ విధంగా పెట్టుకుంటే మనకి వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది, ఎక్కువ కాకుండా ఉంటుందన్నమాట వెయిట్ అయితే. బట్ ఫిజికల్ యాక్టివిటీ మాత్రం ఉండేలాగా చూసుకోవాలండి ఖచ్చితంగా. ఇంకా మనం అనుకునే టార్గెట్కి రీచ్ అయిపోయినాం కదా, ఇంకా ఎక్సర్సైజ్ చేయకుంటే ఏమి, ఇంకా డైట్ చేయకుంటే ఏమి అనేసి మళ్ళీ తినడం స్టార్ట్ చేసినామనుకోండి, మళ్ళీ మొదటికే వచ్చేస్తుంది. మనం ఎంత వెయిట్ లాస్ అయింటామో అదంతా ఒక వారం రోజులనే మళ్ళీ గెయిన్ అయిపోతాం అనమాట. కాబట్టి వెయిట్ లాస్ అయిన వెంటనే మనము ఇన్ని రోజులు మిస్ అయిపోయినాం కదా అనేసి అన్నీ ఒకేసారి తినడం కానీ, ఎక్సర్సైజులు మానేయడం
కానీ అబ్బా పెద్ద టార్గెట్ ఒక అచీవ్ చేసేసినాము, బాగా టైర్డ్ అయిపోయినాము అని అట్లా ఫీల్ అయిపోయి మళ్ళీ నార్మల్ రొటీన్కి వచ్చేసామనుకోండి, చెప్తున్నాను మళ్ళీ హెవీగా మనం ఎంత వెయిట్ లాస్ అయింటామో దానికి డబుల్గా వెయిట్ గెయిన్ అయిపోతాం అనమాట. చాలా కేర్ఫుల్గా ఉండాలి తినేటప్పుడు. సో మనకి చీట్ డే వీక్లీ వన్స్ లాగా పెట్టుకొని నార్మల్ డేస్లో కూడా కొంచెం హెల్దీగా తినాలండి, వెయిట్ లాస్ అయిపోయినామని కాకుండా. ఇంకా ఎక్సర్సైజ్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ వారానికి అట్లీస్ట్ 5 days ఎక్సర్సైజ్, అట్లీస్ట్ ఒక 10 నిమిషాలైనా బాడీ మూమెంట్స్ అట్లాంటివి చేసుకుంటూ, ఇంకా వాకింగ్ సాయంత్రం పూట కొంచెం వాకింగ్ చేసుకుంటూ ఇట్లా చేయాలన్నమాట. నేనైతే అట్లా చేస్తూ ఉన్నాను. ఒక 20 minutes అయితే ఎక్సర్సైజ్ చేస్తాను పొద్దున్నే పూట. ఇంకా సాయంత్రం పూట అయితే వాకింగ్ చేస్తాను. ఒకవేళ నాకు ఈరోజు ఎక్సర్సైజ్ చేస్తే కాలేదనుకోండి, అట్లీస్ట్ ఒక 6K 7K స్టెప్స్ అన్నా వాకింగ్కి వెళ్తానమాట సాయంత్రం లోపల. సో అట్లయితే చేస్తూ ఉన్నాను. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇంకా నేనేమి నాన్ వెజ్ కూడా ఏం తీసుకోలేదు, చికెన్ కానీ స్వీట్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేసినాను. ఇప్పుడైతే నా ఫేవరెట్ మ్యాంగో సీజన్ కూడా అయిపోతే వస్తుందన్నమాట. ఇంకా మ్యాంగోస్ కూడా తినలేదనమాట. నేనైతే కొంచెం స్ట్రిక్ట్గానే ఫాలో అవుతున్నాను. ఇంకా నేను 3 kgs తగ్గాలి కదా, ఇంకా అంటే నెక్స్ట్ టార్గెట్ 3 kgs కదా. సో ఈ వెయిట్ని కొద్ది రోజులు కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో అవుదాం అనేసి అయితే ఈ విధంగా చేస్తాను అనమాట. ఇంకా 54 kgs కావాలనేసి అయితే. సో ఇదిగోండి ఇంకా మార్నింగ్ ఎక్సర్సైజ్ అయితే ఇట్లా అనమాట. సో నేను చూపించే ఎక్సర్సైజ్ మాత్రం ఇప్పుడు చాలా చాలా సింపుల్గా ఉంటాయి, ఎఫెక్టివ్గా ఉంటాయి బెల్లీ ఫ్యాట్ తగ్గ కానీ ఫుల్ బాడీ ఫ్యాట్ తగ్గేకి. సో నేను ఇప్పుడు చూపించిన ఎక్సర్సైజ్ అన్నీ కూడాను 20 కౌంట్స్ ఒక 2 sets లాగా చేసుకోండి. సో 2 sets లాగా చేసుకొని సాయంత్రం పూట మళ్ళీ ఒక 5 to 6K స్టెప్స్ లాగా వేశారంటే సో మనకి వెయిట్ లాస్ చేసే వాళ్ళకి వెయిట్ లాస్ అవుతుంది, వెయిట్ని మెయింటైన్ చేసే కూడా అవుతుంది అనమాట. చూడండి ఒక 20 minutesకే సో ఫుల్ స్వెట్టి అనమాట. ఇదండి ఇదైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. బ్రేక్ఫాస్ట్లోకి అయితే యాపిల్ ఒక సగం, యాపిల్, డేట్స్, బనానా ఒక సగము, ఇంకా స్పినచ్ కొన్ని లీవ్స్, ఇదైతే ఒక 3 tablespoons ఓట్స్ అనమాట. నార్మల్ ప్లెయిన్ ఓట్స్ ఇవి నానబెట్టేసింటి ఒక 3 tablespoons. ఇంకా తర్వాత చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ వేయించండి, ఫ్లాక్స్ సీడ్స్ ఒక 1 tablespoon అనమాట. సో ఇవన్నీ వేసేసి నేను మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి దీన్నైతే మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇదిగోండి ఇంకా నా స్మూదీ అయితే ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇంకా సర్వింగ్ గ్లాస్లోకి అయితే ఇక్కడ సర్వ్ చేసేసుకుంటాను. కొంతమంది టేస్ట్ చూడని వాళ్ళు పచ్చిగా పాలకూర వేసాం కదా ఎట్లుంటుందేమో టేస్ట్, ఏదైనా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయేమో అనేసి భయపడేస్తూ ఉంటారు. హ్యాపీగా తీసుకోవచ్చండి ఈ పాలకూర స్మూదీ అయితే. సో ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. సో మనకి ఇంకా మంచి ఫ్లేవర్స్ కోసము మనం ఇక్కడ దీంట్లోకి ఫ్రూట్స్ కూడా యాడ్ చేసాం కదా, బనానా, డేట్స్, యాపిల్, కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇంకా టేస్ట్ కావాలంటే ఇదిగోండి హనీ వేసుకుంటాను నేనైతే ఒక 1 tablespoon, మీకు నచ్చినంత ఒక 1 to 2 tablespoons వరకు వేసుకోవచ్చు అనమాట హనీ. ఇదిగోండి ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే స్మూదీ అయితే తీసేసుకున్నాను అనమాట. మంచి విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, తర్వాత కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది, ఇంకా ఓట్స్ వేసాం కదా సో మంచి ఫైబర్ ఉంటుంది. వెయిట్ లాస్ డైట్కి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి, బ్రేక్ఫాస్ట్లోకి కానీ డిన్నర్లోకి కానీ. సో మన స్కిన్ బాగా హెల్తీగా ఉండేకి హెల్ప్ అవుతుంది అనమాట. స్కిన్ అంటే మీతో చెప్పేదే మర్చిపోయినాను చూడండి, కొన్ని వ్లాగ్స్లో అయితే షేర్ చేశాను, సో మీరు మేబీ గమనించినారో లేదో తెలియదు. సో నా ఫేస్లో అయితే సో నాకైతే లైట్గా పిగ్మెంటేషన్ ఉందన్నమాట. మా జెస్సీకి ప్రెగ్నెన్సీ టైంలో నాకు స్టార్ట్ అయిందండి. ఎక్కువ బ్లాక్గా ఏం కనపడదు కానీ సో దగ్గరగా వచ్చి చూసినప్పుడు అయితే కనిపిస్తుంది. పౌడర్ వేసుకున్నప్పుడు అట్లా కనపడదు, పౌడర్ వేసుకోకుండా ఫేస్ వాష్ చేసుకుంటేనే అది బాగా కనిపించేస్తుంది అనమాట. సో నేనైతే ఎన్ని క్రీమ్స్ ట్రై చేశానో అసలు తగ్గట్లేదు. సన్ స్క్రీమ్ అయితే ఇంకా 2 layers పెట్టేసుకుంటానండి, ఎండకి తగిలితే ఇంకా ఎక్కువ అయిపోతుంది, బ్లాక్ ఎక్కువ అయిపోతుంది అనేసి అయితే సన్ స్క్రీమ్ పెట్టుకుంటాను కాబట్టి నాకు కనపడదు అనమాట. సో సన్ స్క్రీమ్ పెట్టుకోలేదనుకోండి ఈజీగా కనిపించేస్తుంది. సో మనం బ్లాగ్స్ అన్ని కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, చేస్తున్నారో లేదో తెలియదు. సో కొంచెం లైట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది తగ్గాలని చాలా ట్రై చేస్తా ఉన్నా. మీకు ఏమైనా రెమెడీస్ తెలిసింటే చెప్పండి ప్లీజ్. మీకు ఎవరికైనా తగ్గింటే కామెంట్ ద్వారా అయితే షేర్ చేయండి.
రోజు బ్రేక్ఫాస్ట్కి అయితే గ్రీన్ స్మూదీ చాలా చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, మెయింటెనెన్స్ డైట్ చేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మనకి మెయింటెనెన్స్ డైట్లో ఏంటంటే కావాలంటే నార్మల్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే నేనైతే లంచ్లోకి తీసుకుందాం అనేసి అయితే మార్నింగ్ విధంగా స్మూదీ చేసుకున్నా, ఫ్రెష్గా పాలకూర ఉంటే మాత్రం. ఇంకా ఈరోజు నేను మార్నింగ్ వెయిట్ కూడా చెక్ చేసుకున్నానండి. ఒక 4-5 డేస్ అయిపోయింది కదా మా జెస్సీకి బాగా లేక నేను ఇంకా వెయిట్ కూడా చెక్ చేసుకోలేదన్నమాట ఆ రోజు నుంచి. అయితే ఇంకా ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంత ఉంటానో చూద్దాం అనేసి అయితే యాక్చువల్లీ వీడియో కాకుండా జస్ట్ చెక్ చేసుకున్నాను. అయితే 57.2 ఉందన్నమాట నా వెయిట్ అయితే. సో నేను మొన్న చూపించాను 56.9 ఉన్నింది. సో ఈరోజు మార్నింగ్ 57.2 ఉంది. 300 గ్రామ్స్ అయితే వెయిట్ గెయిన్ అయినాను. మనము వెయిట్ లాస్ డైట్ చేసి స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ మనకి 1 kg వరకు మన వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. ఎందుకంటే మనము డైట్ చేసేటప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే మనము అవాయిడ్ చేసి ఉంటాం కదా, ఫుడ్ ఐటమ్స్ లైక్ స్వీట్స్ కానీ, టీ కాఫీ తాగేది కానీ. నేనైతే ఇంకా టీ కాఫీ మానేసింటి, షుగర్ ఐటమ్స్, స్వీట్ ఐటమ్స్, ఆయిల్ ఫుడ్లు, ఇవన్నీ చికెన్ ఇవన్నీ కూడా మానేసాను అనమాట నా డైట్లో అయితే. సో ఇంకా వచ్చేసి రైస్ మాత్రం నేను అవాయిడ్ చేయలేదండి. చాలా మంది చేసేది ఏంటంటే డైట్ చేసేటప్పుడు రైస్ ఫుల్గా అవాయిడ్ చేసేస్తారు. అవాయిడ్ చేసి మళ్ళీ మనము టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రైస్ తినడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. అలా చేయకూడదు. ఎప్పుడైనా కానీ రైస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలా. ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉన్నాము అంటే ఒక 100 kgs ఉన్నాము, వెంటనే వెయిట్ లాస్ అనేది చాలా స్పీడ్గా కావాలనుకునేటప్పుడు మాత్రమే రైస్ని అవాయిడ్ చేసి వేరేవి తీసుకోవాలన్నమాట. రైస్ కూడా చాలా ఇంపార్టెంట్. అందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మనకి ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి, డైట్లో టైట్నెస్ కాకుండా ఉండేకి రైస్ కూడా హెల్ప్ అవుతుంది. అయితే రెగ్యులర్గా కాకుండా డే బై డే 2 days వన్స్ అట్లా ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం మెయింటెనెన్స్ డైట్లోకి వెళ్ళినప్పుడు కానీ సో మనకి నార్మల్గా రైస్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం కాబట్టి మనం మెయింటెనెన్స్ డైట్లో కూడా హ్యాపీగా రైస్ తినొచ్చు. అయితే మనకి ప్రతి ఒక్కరికి కూడా సో వన్స్ మనం వెయిట్ లాస్ అయ్యి స్టాప్ చేసి మళ్ళీ మెయింటెనెన్స్ డైట్ చేసేటప్పుడు ఒక 1 kg వరకు మళ్ళీ వెయిట్ అనేది గెయిన్ అవుతుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. సో అయితే మనం దాన్ని మళ్ళీ తగ్గించుకుంటూ దాన్ని మళ్ళీ మెయింటెన్స్ చేసుకుంటూ రావాలన్నమాట. సో యాక్చువల్లీ నా టార్గెట్ వచ్చేసి 54 kgs కదా. సో ఇప్పుడు 57లో ఉన్నాను. ఇంకా 3 kgs తగ్గాలన్నమాట. అయితే నేను ఈ 57లోనే కొద్ది రోజులు మెయింటైన్ చేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాను. అదనమాట ఈరోజు నా మెయింటెనెన్స్ డైట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా తీసుకున్నా. ఇంకా లంచ్లోకి అయితే ఇంక ఇడ్లీ చేశాను కదా, ఆ ఇడ్లీనే తీసుకుందాం అనేసి అయితే అనుకున్నాను. ఇంకా చాలామంది మీరు ఎన్ని గ్రామ్స్ ఫుడ్ తీసుకుంటారు మీ వెయిట్ లాస్ డైట్లో షేర్ చేయండి అని చెప్పారు కదా. నేనైతే అసలు క్యాలరీ కౌంట్ అనేది చేయనండి. కాకపోతే కప్లో ఒక కప్ అయితే మెజర్ తీసుకుంటాను. రైస్ అయితే, చపాతీ అయితే 2 లేకుంటే 1 చపాతీ. ఇంకా సాలడ్స్, కర్రీస్ ఇది మాత్రం కంపల్సరీగా ఉంటుంది. సో నేను క్యాలరీ కౌంట్ అయితే చేయలేదన్నమాట. నార్మల్గా తీసుకుంటున్నానండి. క్యాలరీ కౌంట్ అసలు అవసరం లేదు. హెవీ వెయిట్ ఉంటారు కదా, చెప్పాను కదా 100 kgs ఓవర్ వెయిట్. అసలు ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళకైతే అట్లా క్యాలరీ కౌంట్ చేయాలి. నాదైతే ఓవర్ వెయిట్ కాదు. సో నా హైట్కి నా వెయిట్ వచ్చేసి 59 వరకు ఉండొచ్చు అనమాట. నా హైట్ వచ్చేసి 5.2 వస్తుంది. సో నా హైట్కి నా వెయిట్ వచ్చేసి 59 వరకు ఉండొచ్చు అనమాట. 59, 60 దాటిందంటే ఇంకా అది ఓవర్ వెయిట్లోకి అయిపోతుంది. సో నేనైతే ఇప్పుడు కరెక్ట్ వెయిట్లోనే ఉన్నాను కాబట్టి నేను అసలు క్యాలరీ కౌంట్ అనేది చేయలేదు. చూసారు కదా మీరు కూడా. సో మంచిగా తింటానా, హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నా, మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నా డైలీ. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ మెయిన్ వచ్చేసి బాగా నిద్రపోవాలన్నమాట. సో మనం నిద్రపోతానే కదా మనం తిండేది వంట పట్టేది. సో మనం సరిగ్గా నిద్రపోకపోతే అది ఎక్కడ డైజెస్ట్ అవుతుంది, ఎక్కడ మనకి వెయిట్ లాస్ అవుతుంది. సో కాబట్టి బాగా నిద్రపోతే మనకి తిండేది వంట పట్టి మనకి డైజెస్ట్ అయ్యి వెయిట్ లాస్ కూడా అవుతుంది. సో నేను చేసింది అయితే ఇదనమాట. మంచిగా తినేదాన్ని, ఎక్సర్సైజ్ చేసేదాన్ని, బాగా వాటర్ తాగేదాన్ని, మంచిగా నిద్రపోయేదాన్ని. సో ఈ విధంగా అయితే చేసేదాన్ని. ఇంకా మా జెస్సీ వల్ల కొంచెం స్ట్రెస్ లాగా అనిపించేది అనమాట. పిల్లలు ఉంటే తెలుసు కదా ఎలా ఉంటుంది అనేసి. లేదంటే ఇంకా నేను పిల్లలు ఎవరు డిస్టర్బెన్స్ లేదు అంటే ఒక 54కి హ్యాపీగా రీచ్ అయ్యేదాన్ని పాటికి. బ్లాగ్ అయితే కంటిన్యూషన్ ఉంటుంది, చూసేది.
ఇదిగోండి ఇంకా ఇదైతే నా లంచ్‌లోకైతే ఇంకా మార్నింగ్ చేసినవే అనమాట ఇడ్లీలు. వీటినే కొంచెం వేడి చేసుకొని ఒక 4 ఇడ్లీలు దీని పైనకైతే కరివేపాకు, కారం పొడి ఉండే గదా! ఇంట్లో చేసిండేది. అదైతే పొడి వేసుకున్నాను. నాకైతే వేడి వేడి ఇడ్లీల పైన కొంచెం నెయ్యి వేసుకొని, కారం పొడి వేసుకొని తినేదంటే చాలా ఇష్టమనమాట. ఇంకా చట్నీ, సాంబార్ గూడా వద్దు. అంత టేస్టీగా కూడా ఉంటాయి. ఇదిగోండి ఇంకా నా లంచ్ అయితే ఇట్లా ఎంజాయ్ చేశాను. డైట్‌లో ఉన్నప్పుడు ఇడ్లీలు మిస్ అవుతా ఉన్నాము, తర్వాత దోసలు మిస్ అవుతా ఉన్నాము అనుకునే వాళ్ళు లంచ్‌లోకి ఇంక్లూడ్ చేసుకోండి. బ్రేక్‌ఫాస్ట్‌లోకి కాకుండా. ఎందుకంటే మనకి బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీలు, దోసలు ఏమన్నా తిని లంచ్‌లోకి ఇంక మనకి రైస్ లేకుంటే భోజనం తిన్నామన్న సంతృప్తి కూడా కలగలేదు గదా! సో, అట్లాంటప్పుడు రైస్ స్కిప్ చేసేసి సో, మనకి హ్యాపీగా తినొచ్చనమాట. ఎవరెవరైతే వెయిట్ లాస్ డైట్‌లో ఇడ్లీలు మిస్ అయితా ఉన్నాము అనేవాళ్ళు, ఇడ్లీలు మనకి లైట్‌గా కూడా అనిపిస్తది గదా! సో, త్వరగా కూడా డైజెస్ట్ అయిపోతాయి. ఇంకా ఇదైతే ఈడ డిన్నర్ చేసుకుంటాననండి. ఈరోజు డిన్నర్‌కైతే ఇంక మా హస్బెండ్ కూడా డిన్నర్ నాకేమొద్దు సాలడే చెయ్యి నాకు గూడా అని చెప్పేసినారనమాట. ఇంకా మార్నింగే నేను శనగలొస్తాయి గదా! గ్రీన్ శనగలు, బ్రౌన్ శనగలు, తర్వాత బఠానీ పచ్చి కలర్ బఠానీ, తెల్ల కలర్ బఠానీలొస్తాయి గదా! అన్నీ మిక్స్‌డ్ వచ్చినవి తీసుకుంటానమాట. మొన్న షాపుకి పోయినప్పుడైతే. ఇంకా ఇవన్నీ ఒక కప్పు వేసేసి పొద్దున్నే నానబెట్టేసింటి. ఇంకా సాయంత్రంకల్లా ఇది బాగా నానుకుంటాయి గదా! దీంట్లో కొన్ని నీళ్ళేసి అయితే ఇట్లా ఉడికిచ్చేసుకున్నాననమాట అన్నీ ఒక కప్పు. ఇక్కడైతే సాలడ్‌కి యెల్లో క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికము, తర్వాత కుకుంబరు, క్యారెట్ అయితే తురిమేసుకొయినాను. ఇంకొక టమోటో, ఇంక ఎర్రగడ్డని కూడా చిన్నగా కట్ చేసుకున్నాననమాట. మనకు నచ్చిన వెజిటబుల్స్‌ని చిన్న చిన్నగా కట్ చేసుకొని లేదంటే తురుముకున్నా గానీ బావుంటది టేస్ట్ అయితే. ఇంకా దీంట్లోకైతే పెప్పరు, సాల్టు, తర్వాత లెమను, ఇంకా కొన్ని తెల్ల నువ్వులేస్తాను. కావాలంటే ఇవి పల్లీలుంటాయి గదా! పల్లీలు కూడా మనం వేయించేసుకొని వేసుకోవచ్చండి. చాలా బావుంటది. ఇంతే అనమాట. దీనికి కొంచెం లెమన్ ఏసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో, మామూలుగా ఉత్తి వెజిటబుల్స్ తినాలంటే అంత ఇంట్రెస్ట్ వచ్చేలేదనమాట. ఇట్లా చేసుకుంటే గిన చాలా టేస్టీగా ఉంటది. సో, నేనైతే డీటాక్స్ డ్రింకు ఇంకా సాలడ్స్ మాత్రము నా డైట్‌లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకుంటాననండి. వాటిని మాత్రం ఒక పూట బ్రేక్‌ఫాస్ట్‌లోకి గానీ, లేదా లంచ్‌లోకి గానీ, డిన్నర్‌లోకి గానీ ఖచ్చితంగా తీసుకుంటాను ఆ రోజు నుంచి కూడాను. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ప్రోటీన్ పొడి తీసుకోలేదనమాట. ఇంక ప్రోటీన్ పౌడర్ గూడాను ఒక స్కూప్ వేసుకొనేసేసి వాటర్‌లో మిక్స్ చేసుకొనైతే తీసేసుకుంటాను. ఇది నా డిన్నర్ అనమాట. సో, డిన్నర్ మాత్రము నేను మిస్ చేయకుండా ఫాలో అవుతానండి. నేను వెయిట్ లాస్ కోసం ట్రై చేసినప్పుడు నేను కొన్ని ఫాలో అయ్యిండేవి ఇప్పుడు కూడా ఫాలో చేస్తాననమాట. మెయింటెనెన్స్ డైట్‌లో డిన్నర్ లైట్‌గా తీసుకునేది గానీ, సాలడ్స్, డీటాక్స్ డ్రింక్స్, అర్లీ డిన్నర్ తినేది ఖచ్చితంగా అయితే ఇప్పటికి ఫాలో అవుతున్నాను. సో, ఇప్పుడైతే నేను 6 లేదా 7 లోపలైతే తినేస్తాననమాట. నేను పడుకోనని చెప్పి ఒక్కోసారి 9:30 ఒక్కోసారి 10:00 కూడా అవుతది. సో, మధ్యలో మనకి గ్యాప్ అనేది సిక్కుతుందనమాట డైజెస్ట్ అయ్యేకి మనం తిండే ఫుడ్. మనము లేట్‌గా డిన్నర్ తిని 10:00కి తిని 10:30కి పడుకుంటే మనకి డైజెస్ట్ ఎక్కువ అవుతది. ఎట్లా అవుతది? తర్వాత మనకి నిద్ర ఎట్లా పడతది? ఇంకా వెయిట్ లాస్ ఎట్లా అవుతది? మనం తిండేది అస్సలు ఒంటికి పట్టదు. కాబట్టి ఎర్లీగా తినేకి ట్రై చేయండి. 3 అవర్స్ బెడ్ టైమ్‌కి గ్యాప్ ఉండేలాగా పెట్టుకోండి డిన్నర్ అయిపోయిన తర్వాత అయితే. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. సో, మీరు వెయిట్ లాస్ డైట్ చేస్తున్నారు కదా! మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి? ఎంత వెయిట్ లాస్ అయ్యారనేసి కామెంట్ ద్వారా అయితే షేర్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది, నచ్చిందనేసి అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వ్లాగ్స్ మంచి ఒక హెల్తీ వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్.